హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఓకే. సో, ఇప్పుడు మన ఛానల్‌లో అంటే ఆర్ఆర్‌బీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి, సో, అందులో ఇప్పుడు ఫేజ్ 1 నడుస్తుంది. ఫేజ్ 2, ఫేజ్ 3 ఎగ్జామ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ కోసం, వాటితో పాటు ఆర్ఆర్‌బీ గ్రూప్ బి ఎవరైతే రాస్తున్నారో, సో, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ ఎలా ఉంటే కొంచెం మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు అనే దాని మీద డిస్కస్ చేద్దాం మనం. ఓకే. సో, ఫేజ్ 2, ఫేజ్ 3నే కాదు. సో, కొంతమందికి ఫేజ్ 4 కూడా ఉన్నట్టుంది. అది మేబీ మన దగ్గర ఉందో లేదో తెలియదు. సో, ఒకవేళ ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఉంటే గూడా వాళ్ళకి గూడా ఓకే. సో, వీళ్ళు ప్రిపేర్ అయ్యేటోళ్ళకి వీళ్ళ ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లా ఉండాలనేది చూద్దాం ఇప్పుడు. ఓకే. సో, ఎలా ప్రిపేర్ గావాలి? ఎలా ప్రిపేర్ అయితే ఇప్పుడు మనం ఉన్న సిట్యుయేషన్‌లో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు అనే దాని మీద డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఎన్‌టీపీసీ అయితేనేమో సీబీటీ 1 మనందరికీ తెలిసిందే. ఎన్‌టీపీసీ సీబీటీ 1 అయినా గానీ, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అయినా గానీ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్‌లో ఉంటదని మనం ఇంతకు ముందుకే చెప్పుకున్నాం. ఇంకా చెప్పాలంటే ఎన్‌టీపీసీ సీబీటీ 1 కంటే ఆర్ఆర్‌బీ గ్రూప్ డినే టఫ్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సో, ఎన్‌టీపీసీ సీబీటీ 1 అనేది డైరెక్ట్ సెలక్షన్ ఎగ్జామ్ గాదు. ఓకే. ఇంకా సీబీటీ 2 ఉంటది. మనకు అవసరమైతే ఇంకా టెక్నికల్ టెస్ట్‌లు గూడా ఉంటాయి. సో, మనకి డైరెక్ట్ సెలక్షన్ టెస్ట్ గాదు గాబట్టి, ఇప్పుడు ఇక్కడ మన ఆర్ఆర్‌బీ గ్రూప్ డి తీసుకుంటే డైరెక్ట్ సెలక్షన్ టెస్ట్ గాబట్టి టఫ్ ఉండే ఛాన్స్ ఉంది. నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ రాసాను కాబట్టి, సీజీఎల్ టైర్ 1 కంటే సీహెచ్ఎస్ఎల్ టైర్ 1 హార్డ్‌గా వచ్చిన సిట్యుయేషన్స్ చాలా ఉన్నాయి. సో, అందుకోసం చెప్తున్నా. సెలక్షన్ ఎగ్జామ్స్ అంటే డైరెక్ట్ ఆ ఎగ్జామ్ రాస్తేనే మీకు జాబ్ వస్తది అని అన్నప్పుడు అవి కొంచెం టఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ప్రిపేర్ అయ్యేటోళ్ళు. సో, చూడండి ఇప్పుడు మనకు జరిగిన ఫేజ్ 1 ఎగ్జామ్ ఆధారంగా ఎలా ప్రిపేర్ కావాలని చూద్దాం ఎన్‌టీపీసీ. ఓకే. సో, ఫేజ్ 1 ఆల్రెడీ నేను ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ద మన ఫేజ్ 1లో జరిగిన ఎగ్జామ్స్ అన్ని అనాలిసిస్ చేసుకుంటూ వస్తున్నా. ఓకే. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనేం చెప్తున్నా అంటే ఎవరైనా ఇప్పుడు ఫేజ్ 2, ఫేజ్ 3 వాళ్ళైనా సరే, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి వాళ్ళైనా సరే, మీరు చేయాల్సిందేంటంటే ఫస్ట్ మనం దేని మీద జనరల్ స్టడీస్ కదా! ఓకే. సో, ఈ జనరల్ స్టడీస్‌లో ఇప్పుడు ఫేజ్ 1లో వస్తున్న దాన్ని బట్టి ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో ఒక ఐడియా ఉంటది కదా! మీరు ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉన్నారు. సో, దాంతో పాటు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఏ టాపిక్స్ మీద వస్తున్నాయో ఆ టాపిక్స్‌ని స్పీడ్‌గా రివిజన్ చేయండి. అంటే మనం మిస్ అయితాం కదా! ఆ టాపిక్స్. నేను ఈ టాపిక్ చదవలేదు అని మీరు అనుకుంటారు. ఓకే. సో, అందులోంచి మీరు చదవని టాపిక్ మెయిన్ ఎంచుకోండి. మీరు చదవని టాపిక్. ఎందుకంటే మీరు చదివిన టాపిక్‌లోంచి వస్తే మీరు చెయ్యొచ్చు. ఓకే. సో, చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చదవని టాపిక్‌ని అవి కూడా చిన్న చిన్న టాపిక్స్ అయితేనే తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్‌లో ఒక మోడల్ మీకు రాలేదనుకో, ఆ మోడల్ ఎగ్జామ్ వస్తే మోడల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి గానీ అంతేగాని టైమ్ అండ్ వర్క్ మొత్తం నేర్చుకోవడానికి ట్రై చేయకండి. ఎందుకంటే సో, మీకు టైం వేస్ట్ అయితది. దానివల్ల పెద్ద యూజే ఉండదు. కాకపోతే మోడల్ గాని, చిన్న చిన్న టాపిక్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్‌లో క్యాలెండర్ మీరు నేర్చుకోలే. క్యాలెండర్ గురించి అడుగుతుర్రు అన్నప్పుడు క్యాలెండర్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అట్లా అన్నట్టు. అంతేగాని సో, మొత్తం అయితే మనం నేర్చుకోలేము ఈ గ్యాప్‌లో. సో, అందుకోసం టాపిక్ వైస్‌గా. జనరల్ స్టడీస్‌లో కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ఉందనుకోండి. ఈ కెమిస్ట్రీలో మీకు అలాయ్స్ గురించి ఇస్తుర్రు. మిశ్రమ లోహాలు అంటాం కదా మనం. ఓకే. సో, అలాయ్స్ ఆర్ మిశ్రమ లోహాలు. ఈ మిశ్రమ లోహాల గురించి మీకు ఎగ్జామ్‌లో ఇస్తుర్రని తెలిసింది. సో, తెలిసింది మీరు చదవలేదు. ఇప్పుడు ఈ మిశ్రమ లోహాలను చదువుకోండి. అది నేను చెప్పేది. ఓకే. ఇట్లనే స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్. ఓకే. సో, స్టాటిక్ జీకేలో మనకి చాలా వరకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అని అవని, ఇవని వాటి గురించి, వీటి గురించి ఇచ్చారు. సో, ఆ స్టాటిక్ జీకే వేటి గురించి అడుగుతున్నారో వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ కూడా అంతే. ఎక్కడి నుంచి అడుగుతున్నాడు ఎక్కువ శాతం. అంటే ఏ ఇయర్ నుంచి అంటే ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు అడుగుతుండు. ఒకవేళ 2020 వరకు అడుగుతుండా? అంటే 20 మొత్తం అడుగుతుండా? 19 కూడా అడుగుతుండా? అట్లా అన్నట్టు. ఓకే. సో, కరెంట్ అఫైర్స్ ఎట్లా అడుగుతున్నాడో దాన్ని బట్టి కరెంట్ అఫైర్స్ చేసుకోండి. అట్లా ఒక ప్లాన్ చేసుకోండి. మీ అంతట మీరే చేసుకోండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు చేసుకుంటే ఎక్కువ క్లారిటీ ఉంటది. ఓకే. సో, మనం చెప్పేదానికంటే జస్ట్ ఒక మీకు అందిస్తున్నానన్నట్టు అంతే. ఓకే. సో, ఇట్లా జనరల్ స్టడీస్‌ని ఇట్లా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒక మ్యాథ్స్, రీజనింగ్ ఒకదానికి మీకు చెప్తా చూడండి. ఇప్పుడు మ్యాథ్స్, రీజనింగ్ మెయిన్ ఏందంటే సో, నేను చెప్పాను కదా! మ్యాథ్స్, రీజనింగ్. ఓకే. సో, దాంట్లో మీకు ఏవైతే రావో అవి చూడడానికి ట్రై చేయండి. సో, మ్యాథ్స్, రీజనింగ్. సో, వాటితో పాటు ఈ మ్యాథ్స్, రీజనింగ్ కోసం నేను ఎక్స్‌పెక్టెడ్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన. మీకు అంటే ఎప్పుడు ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తది. ఎక్స్‌పెక్టెడ్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్. ఓకే. సో, ప్రీవియస్ పేపర్స్ మ్యాథ్స్, రీజనింగ్ అన్నీ చేసిన. సో, వీటితో పాటు నేను సీహెచ్ఎస్ఎల్‌కి, ఎంటీఎస్‌కి కొన్ని ప్రీవియస్ పేపర్ చేసినానండి. ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్. సో, అవి కూడా చూడండి. అవి చూస్తే అవి మనకు యూజ్ కావు అనే మైండ్ సెట్ మీరు ఉండొద్దు. ఎందుకంటే ఏవైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్సే మాక్సిమం కండక్ట్ చేసే ఏజెన్సీ కూడా సేమ్ ఉంటాయి. అందుకోసం సేమ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ చూడండి, ఎంటీఎస్ చూడండి. సీజీఎల్ వద్దులేండి. మీకు ఇప్పుడు గ్రూప్ బికి సీజీఎల్ రేంజ్ అంటే ఒకవేళ చూస్తే చూడండి. ఎందుకంటే
అప్గ్రేడ్ అవుతుంటాయి కదా ఎప్పటికప్పుడు క్వశ్చన్స్. మీకు ఒకవేళ మీరు ఈ లెవెల్‌కి ప్రిపరేషన్ సరిపోయి ఉన్నారనుకుంటే ఎస్ఎస్‌సి, సీజీఎల్ కూడా చూడండి ఒకవేళ. మీ ఇష్టం అది. ఓకే. సో, అది మీ ఆలోచన. మ్యాథ్స్, రీజనింగ్ మాత్రం చూడండి. మొత్తం ప్రీవియస్ పేపర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. ఇవి మాత్రం మిస్ అవ్వకండి. ఓకే. సో, చాలా బావుంటాయి. అవి చూడడం వల్ల మీకు ప్లస్ పాయింట్ ఏందంటే, సో, క్వెషన్స్ ఎలా అడుగుతున్నాడు అని ఒకటి. ఓకే. సో, ఫస్ట్ పాయింట్ ఏందంటే, క్వెషన్స్ ఎలా అడుగుతున్నాడు ఎగ్జామ్‌లో మనల్ని. అది ఇంపార్టెంటేగా మనకి ఏ ఎగ్జామ్ అయినా సరే. రియల్ సిట్యుయేషన్‌లో క్వెషన్స్ ఎలా అడుగుతున్నాడు తెలవాలంటే ప్రీవియస్ పేపర్‌లని మనం పరిశీలించాలి. ఇదైతే మనకు తెలిసిందే. అయితే క్వెషన్స్ ఎలా అడుగుతున్నాడు ఎంత ఇంపార్టెంటో వాటికి మనం ఆన్సర్స్ ఎలా చేయాలనేది కూడా ఇంపార్టెంటే కదా! అంటే చాలామంది ప్రతి క్వెషన్‌ని మనం జనరల్‌గా ప్రాక్టీస్ చేసినట్టు చేస్తుంటారు. అలా చేయొద్దు. ఓకే. సో, ఎగ్జామ్‌లో చేసే విధానం వేరే ఉంటది. ఈ 2 మీకు తెలవాలి అంటే మాత్రం ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చిన ప్లేలిస్ట్ ఇస్తా. సో, ఆల్మోస్ట్ ఒక 50+ పేపర్స్ ఉంటాయి అందులో. ఓకే. సో, ఈ 50+ మీరు చూడండి. డైలీ చూడండి. మీకు చాలా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. నేను చెప్తున్నా. సో, మాక్సిమం మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఈ 50+ పేపర్స్ చూస్తే. రీజనింగ్ కూడా ఉంటది. రీజనింగ్, మ్యాథ్స్ ఉంటది. సో, మ్యాథ్స్ ఎక్కువ ఉంటది. రీజనింగ్ తక్కువ ఉంటది కొంచెం. సో, రీజనింగ్, మ్యాథ్స్ పేపర్స్ మీరు అన్నీ చూస్తే ఆటోమేటిక్‌గా మీకు ఒక అవగాహన వస్తది. మీరు మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు. సో, ఇంకా మీకు ఒక 2-3 క్వెషన్స్ ఎక్కువ అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటది. అంటే సింపుల్‌గా. ఈ తక్కువ టైంలో కాబట్టి 2-3 క్వెషన్స్. ఒకవేళ మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యుంటే అట్‌లీస్ట్ ఒక 5 క్వెషన్స్ మీరు ఆ వీడియోస్ చూడడం వల్ల అంటే మీకు ప్రాసెస్ తెలవకపోయినా అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉందన్నట్టు. ఓకే. సో, ఆ విధంగా ఉంటాయి ఆ వీడియోస్. అంత బావుంటాయి. అంటే నేను చెప్పానని కాదు. సో, మీరు చూస్తే మీకు కూడా అర్థమైతది. మాక్సిమం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అయితాయి. అంటే ఒకవేళ నాన్ మ్యాథ్స్ అనుకో, సో, మనకు క్యాలిక్యులేషన్స్ వచ్చినాయనుకో, ఆ క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అలాంటి టైంలో అనే దానికి గురించి కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఓకే. సో, క్యాలిక్యులేషన్స్ కూడా మీకు ఇంప్రూవ్ అయితాయి నా వీడియోస్ చూస్తే. ఓకే. సో, ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. చూడండి. అండ్ మాక్సిమం అందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే. సో, ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే.